హాయ్ అండి అందరికీ. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేస్తున్నాను చూసేయండి. ముందుగా లైనింగ్కి బాగా తడుపుకొని ఆరేసుకున్నాక ఇలా కోరస్ నీట్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ మనకు నీట్గా వస్తుంది. ఆది బ్లౌజ్ నుండి నడుము పొడవు ఎంతో కొలుచుకోవాలండి. నాకు 15 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 16 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. అటు సైడ్ కూడా మార్కింగ్ వేసుకున్నానండి. వేసుకొని స్కేల్తో ఒక లైన్ గీసేసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ ఎంతో కొలుచుకోవాలండి. నడుము లూజ్ వచ్చి నాకు 34 ఇంచెస్ వచ్చింది. దాన్ని 4వ వంతు చేసి ఈ యొక్క మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ టక్స్ కోసం మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్ ఖర్చు తీసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 8.5 వచ్చింది. 8.5కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అండి. నెక్ షోల్డర్ కలిపి నేను 5.5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 6 తీసుకున్నానండి. సరిపోతుందో లేదో చూసుకొని ఆ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా నీట్గా మార్జిన్ గీసేసుకోవాలన్నమాట. చంక రౌండ్ వచ్చి 1.5 తీసుకున్నాను. ఇలా ఒక లైన్ గీసేసుకొని కరువు స్కేల్కు నీట్గా కరువు తిప్పేసుకోవాలండి. చూడండి, మనకు ఆర్మ్ లూజ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం తగ్గిందండి. ఒక 1/4 ఇంచ్ పెంచుకుంటున్నాను నేను. సేమ్ 1.5 ఇంచ్ పెట్టుకొని ఆర్మ్ కౌస్కల్తో కరువు గీసుకొని ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఒక లైన్ గీసేసుకున్నాం ఖర్చు కోసం కూడా. నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇచ్చుకున్నాను. ఆది బ్లౌజ్లో నెక్ ఎంత పొడుగుందో చూసుకోవాలి. నాకు 5 ఇంచెస్ వచ్చింది. ఖర్చు వదిలేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ లెంత్ ఇచ్చుకున్నానండి. మొత్తం టోటల్గా 10 ఇంచెస్ వచ్చింది. స్కేల్తో ఒక లైన్ గీసేసుకున్నాను. కరువు తిప్పేసుకోవడం అండి. కరువు స్కేల్తో అంతే నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చులు వదిలేసి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి. అది టక్స్ పాయింట్ అనమాట. ఒక గీత గీసుకొని ఆది బ్లౌజ్లో ఎంత పొడుగుందో అది తీసుకోవాలండి. అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు మార్జిన్ గీసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ అయిపోయినట్టే. ఇటు సైడు ఒక 1/2 ఇంచు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. కట్ చేసుకోవాలి నీట్గా కింద. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయిపోయింటే హ్యాండ్స్ కటింగ్ అండి. కోరాస్ నీట్గా కట్ చేసుకోవాలి. వీళ్ళు హ్యాండ్ పొడవు వచ్చి 6.5 పెట్టమన్నారు. నేను ఖర్చుతో కలిపి 7.5 తీసుకున్నాను. ఇక్కడ 3.5 తీసుకున్నాను. తీసుకొని 8.5కి ఇలా లైన్గా మార్జిన్ వేసుకున్నాను. క్రాస్గా 1 ఇంచు మార్జిన్ ఇచ్చుకోవాలిగా. కింద హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్జిన్ గీసుకోవాలి. ఇక్కడ వచ్చి పావుతక్కువ 2కి ఒక మార్జిన్ గీసుకోవాలండి. అంతేనండి. కరువు స్కేల్తో నీట్గా ఆర్మ్ లూజ్ కరువు తిప్పేసుకోవడమే. నీట్గా కట్ చేసుకోవాలండి. మనకి హ్యాండ్ ఎక్కడ కూడా మూతలు రావు, నీట్గా వస్తాయి అన్నమాట. ఫినిషింగ్ కూడాని ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. అంతేనండి. ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ ఇవ్వకూడదండి, స్ట్రైట్ కట్టే ఇవ్వాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని ఒక మార్జిన్ గీసేసుకోవాలి నీట్గా. చుట్టూరా కూడా చాలా నీట్గా మార్జిన్ గీసుకున్నామంటే ఎక్కడ పొడుగు తక్కువ రావు. నేను నెక్ వచ్చి 6.5 తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. వీళ్ళు వచ్చి స్టార్ నెక్ పెట్టమన్నారండి. నెక్ దగ్గర నుండి 1 ఇంచ్ గ్యాప్ ఇలా మార్జిన్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నామంటే స్టార్ నెక్ చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. ఇలా మార్జిన్ పెట్టేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ కింద వచ్చి 3.5, పైన వచ్చి 3.5 పెట్టుకొని చెస్ట్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్ ఇచ్చుకున్నానండి. స్కేల్తో నీట్గా ఒక మార్జిన్ పెట్టేసుకోవాలి.
పెట్టేసుకొని నీట్గా కరువు తిప్పుకోవాలండి. ఇక్కడ కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పుకుంటే షేప్ చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అంతేనండి. మనకి ఎంత అయితే తగ్గుతుందో ఆ మిగిలిన తక్కువ దాన్ని ఒక లైన్ గీసుకోవాలండి. అటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. అంతే, కట్ చేసుకోవడమే. నీట్గా కట్ చేసుకోవాలండి అలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు సమానంగా వచ్చినాయో లేదో చూసుకోవాలండి. నాకైతే సమానంగా వచ్చేసినాయి చూడండి, చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా. నేను నెక్స్ట్ వీడియోలో లైనింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. లైనింగ్ మీద ఒరిజినల్ మీద లైనింగ్ వేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ.